ఒక మాజీ సైనికుడికి ప్రభుత్వము 4 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 4 ఎకరాల భూమిలో అతను ఆల్రెడీ బోర్ వేసుకున్నాడు, కరెంటు మీటర్ ఉంది, పొజిషన్ అతనే ఉన్నాడు, చుట్టూరు కడీలేసిండు. అదేవిధంగా దానికి సంబంధించి పాత పాస్బుక్ కూడా ఉంది. నన్ను ఎప్పుడైతే కనుక అప్రోచ్ అయ్యారో నేను ప్రొసీజర్ ప్రకారము అతన్ని ధరణిలో అప్లై చేయడం జరిగింది. కానీ ఇవ్వకపోతే హైకోర్టులో నేనే రిట్ పిటిషన్ వేసి డైరెక్షన్ తీసుకుంటే అప్పుడు పాస్బుక్ ఇవ్వడం జరిగింది, కొత్త పాస్బుక్ ధరణి ప్రకారం. అది ఇచ్చిన తర్వాత అతని యొక్క భూమిని అతనికి ఇచ్చి కూడా 30 సంవత్సరాలు దాటిపోతుంది, 10 సంవత్సరాలు ఇబ్బంది. హైకోర్టులో వేయడం జరిగింది. సదరు అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, ఇతనికి ఎన్ఓసి అవసరం లేదు, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పని. కానీ వికారాబాద్ తహసీల్దార్ ఉంటాడు లక్ష్మీనారాయణ అని చెప్పని, అతను గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క సీటుని పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు, ఖాళీ చేయట్లేదు. ఎందుకంటే కొంతమంది గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల అండు ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల అండు కూడా ఉంది. స్పీకర్ నియోజకవర్గం అదే. సో అతను ఏం చేస్తాడు అని అంటే కనుక ఈ ఆర్డర్ కాపీ అవన్నీ ఇచ్చిన తర్వాత వెళ్ళిన రే నీ భూమి ఇప్పుడు కాస్ట్ ఒక 5 కోట్లు 6 కోట్లు ఉంటుంది, నాకు 20 లక్షలు హైకోర్టు ఇస్తే నేను చెయ్యాలా నీకు అని చెప్పని ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా 2 సంవత్సరాల నుంచి తెప్పిస్తుంది ఆ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తహసీల్దార్.